తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులోన అడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుకుండు. నూతలపాడు ఆహా నూతలపాడు ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులోన అడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు.
తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. పడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్న మునగాడెవడ ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు, నూతలపాడు ఓహో నూతలపాడు. యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు, సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు, నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు, టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు ఓహో నూతలపాడు. ఓహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. ఓహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు, వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. ఆడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఓహో నూతలపాడు. యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. పడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్న మునగాడెవడ ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు, నూతలపాడు ఓహో నూతలపాడు. యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు.
తోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు, సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు, చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి ఎత్తుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు. ఆహా నూతలపాడు ఓహో సంత సంతనూతలపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. ఆడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయహో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు. ఆహా నూతలపాడు యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. ఓహో నూతలపాడు యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పోతే మీరు ఒకటి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం పరిపాలనలో ఏమేమి జరిగిందని మీ అందరికి ఒకసారి తెలియాల్సిన పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని పెట్టడం కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ముందుగా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో మనకు 2000 పెన్షన్ని 5 సంవత్సరాలు అప్పుడు కాసిన పెంచుకుంటా 3000 చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకేసారి 4000 చేసింది. అవునా కాదా మీ అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఇంతకుముందు కుటుంబానికి ఒకరికి ఇచ్చేవాళ్ళు, కుటుంబంలో ఉండే ఒక మనిషి చదువుకునే వాళ్ళకి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ 4 పిల్లలు కూడా పిల్లలకు కూడా 15,000 రూపాయలు చొప్పున అందరికీ ఇచ్చింది మీ అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా మహిళా తల్లులకి 3 గ్యాస్ సిలిండర్లు ముందుగా ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు 2వ గ్యాస్ సిలిండర్ కూడా డబ్బులు ఇచ్చారు కూడా కల్పిస్తున్నాడు. అదే రైతులందరికీ కూడా రాబోయే 4-5 రోజుల్లోనే 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తానని చెప్పడం జరిగింది. అది కూడా 4-5 రోజుల్లోనే మన రైతులందరికీ ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. 4-10 గ్రామాలు మన ఎల్ఆర్ఏ రమేష్ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్కి బ్రహ్మాండంగా పనిచేసి
ఆటి కింద కానీ ఇంకోటి కానీ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అన్నదండలు మనకు అందించడం, దానివల్ల మన పార్టీ ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా ఎలక్షన్లో మంచి మెజార్టీ తేవటం జరిగింది. దానికి రమేష్ గారిని నేను ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాంటి ఎన్ఆర్ఏలో మన ఊళ్ళో ఉంటాం, మనందరికి కూడా చాలా మేలు జరిగిద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రెండోది, కారు మంచి కాలువ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 2 సంవత్సరాల నాడు తెగిపోతే అది గతి లేదు, నీళ్లు రాక ఈ కాలువ కింద దాదాపు 14-15 గ్రామాలు ఉన్నాయి. ఇంకొక ఎన్ఆర్ఐ కేవీపాలెం నల్లూరి శాసయ్య గారు ఆ కాలువను మళ్ళీ కింద నుంచి పై దాకా మొత్తం కూడా షిల్ట్ తీసి జంగిల్ తీసి 80 తీసుకెళ్ళడం జరిగింది. అంతతో ఆకుండా మన ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి రోజుల్లో కూడా 2029లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు కాదు, మళ్ళీ ఇలా రప్ప కోస్తానంటాడు, నేను అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దొరికినట్టు చిక్కినట్టు దోసుకోపోయి ఈ విధంగా ఇలా జైలు పాలవుతా ఉండాలి. ఆ దుర్మార్గుని మళ్ళీ రానిస్తే దేశం రాష్ట్రం మనందరం కూడా సర్వనాశనం అయిపోతాం, అసలు ఏమి లేకుండా చేస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇదే విధంగా మనం పట్టుదలగా ఉండే 29 దాకా పార్టీని, రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, మన స్థానిక ఎన్ఆర్ఐ, మన గత ప్రభుత్వం యొక్క మనం ఎంత దౌర్జన్యాలు చేసింది, ఈ అభివృద్ధి రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసింది కూడా మీరందరూ కూడా గమనించి తెలుస్తూ ఉన్నారు. అందువల్లే ఈ రాష్ట్రంలో కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి మరి ఆయన ఓడించారు. అదేవిధంగా మన ఇంట్లో కూడా మన ఎమ్మెల్యే గారిని 30,000 పైచిలకు మెజార్టీతో భారీగా ఎవరికి తగిన మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మనం గతంలో ఏ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మన ఇంటికి వచ్చి మీకేం కావాలని అడిగిన పరిస్థితిని మనం చూసిందో, కానీ ఈరోజు మన విజయ్ కుమార్ గారు మీ గ్రామానికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు ఏముంటాయి, ఇంకా మీకేం కావాలి, మీకు అన్ని అడుగుతాను అంటే మన ప్రభుత్వం గత సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి దానికి సాక్ష్యం. అందువల్లే ధైర్యంగా ఈరోజు మీ మధ్యకి వచ్చి మీకు రాబోయే రోజుల్లో ఏం కావాలో మీరు కోరుకోమని తెలుసుకొని ఈ 4 సంవత్సరాలు కూడా ఆ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు మీ మధ్యకి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని మీ గ్రామ అభివృద్ధికి మరి రమేష్ గారి సహకారంతో మన విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సాధించుకోవాలని, రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన తెలుసు కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. కాబట్టి మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియని చెప్పి కోరుకుంటూ సలహా తీసుకుంటాం. గొప్పగా చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి ఎలక్షన్ లో ఇచ్చిన హామీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మనం ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎగరకుండా ఇబ్బందులు పడతా ఉంటే నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా కష్టపడుతూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేదాకా ఇక్కడే ఉంటాం, ఎట్లా ఎగురుకొస్తుంటామని చెప్పేసి నిలబడి 30 సంవత్సరాలుగా ఎగర జెండాన్ని 30,000 భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలను తీరుస్తూ అందరికీ కలిసిమెలుస్తూ ఉంటూ ప్రతి గ్రామంలో అతని
పర్టికులర్ గా గ్రామ అభివృద్ధిలో అతను మార్పు చూపించుకుంటూ ముందుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ధి ప్రదాతగా నిలబడ్డ మన బిఎన్ విజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా ఎక్కువగా ఎవరైతే కష్టపడతారో పార్టీ నాయకుల్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారు అన్నదానికి ఉదాహరణ నన్ను కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎవరైనా సరే కష్టపడితే తప్పనిసరిగా వాళ్ళని గుర్తిస్తారు. గ్రామ ప్రజలు కానీ గ్రామ నాయకులు కానీ ఎవరైనా సరే గుర్తింపు తీసుకొస్తారని మన ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు చెప్పుకోవచ్చని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరిస్తున్నటువంటి గ్రామ నాయకులు కానీ ముఖ్యంగా ఈ గ్రామంలో యువత సార్ ఏ ప్రోగ్రాం చెప్పినా యాక్చువల్గా 24 గంటల్లో ఈ ప్రోగ్రామ్ మేము స్టేడియంగా ప్లాన్ చేస్తున్నాం. మాకు ప్రోగ్రామ్ కి ఎప్పటికీ వెన్నంటి ఇంటూ గ్రామ నాయకులు కానీ రమేష్ గారు కానీ ముఖ్యంగా గ్రామ యువత గారు సహకరిస్తూ ఉంటారు సార్. ప్రతి విషయంలో మా గ్రామం మీకు ఎప్పుడు అందరందరిగా ఉంటుందని మా గ్రామాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పెషల్ గా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా మా విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా మా డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా. నమస్కారం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో బూసర్పల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన తఖిలపాటి రమేష్ గారు, మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారు, అదేవిధంగా ఏఎంసీ దంపతులు రాజేశ్వరి గారు, ప్రసాద్ గారు, దాని తర్వాత మన లోకేష్ గారు, కుండంనేని శ్రీనివాస్ గారు, కాట్రగడ్డ రమణయ్య గారు, మన్నం శేషయ్య గారు, బ్రహ్మాజీ గారు, రాజా గారు, చదలవాడ శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర్లు, దాని తర్వాత మన వెంకటేశ్వర్ల ఎక్స్ సర్పంచ్ బూసర్పల్లి హరిప్రసాద్ గారు, దాని తర్వాత డీసీ ప్రెసిడెంట్ వెంకట నారాయణ గారు, సాధు రామ్మోహన్ రావు గారు, మన జనరల్ సెక్రటరీ ఈస్తర్ల ఏడుకొండలు గంగాధర్ గారు, రాంబాబు గారు, సుబ్బారావు గారు, గుల్లపూడి, వెలుపుల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా లక్ష్మీ నర్సయ్య గారు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మా బూసర్పల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంవత్సరం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ రోజు ఎలక్షన్ సందర్భంగా మనం ఈ గ్రామంలో మన కాన్స్టిట్యున్సీలో ఊరు తిరిగాము, ఇల్లు తిరిగి అనేక హామీలు ఇచ్చాము. ఆ రోజు పరిస్థితులు మనందరికీ తెలియజేశాము. మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా కూడా అభివృద్ధి సంక్షేమం కూడా బాగానే చేస్తారనే ఉద్దేశంతో మీరు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు, మాకు కూడా 30,000 మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజు చాలా విషయాలు చెప్పాము. 1 సంవత్సరం అయిపోయింది, ఏమి చేశాము అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ తొలి అడుగు కార్యక్రమం. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచాము. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టింది ఈ పెన్షన్లు పెంచడం. ఆ రోజు పాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. మనము 1,000 రూపాయలు ఒక క్షణంలోనే మొదటి నెలలోనే చేసిన విషయం మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల ఏంటిదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలు మన ప్రజలందరూకి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆ రోజు 4,000 రూపాయలు పెంచిన విషయం మీ అందరికీ తెలుసు. కొంతమందికి 6,000 ఇస్తున్నారు, కొంతమంది పూర్తిగా మంచంలో పడిన వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. అనేక మందికి ఈ పెన్షన్ ద్వారా చాలా సహాయపడుతుంది. అదే కాకుండా ఇంతకుముందు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకరోజు 4 రోజులు, ఒకరోజు 7 రోజులు, 7వ తారీఖు అలా జరిగింది. ఇప్పుడు మాత్రం 1వ తారీఖులోనే ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం అయితే 31న ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మన గ్రామంలో కూడా పెన్షన్లు 120 మందికి వస్తూ ఉన్నాయి. దగ్గర ప్రతి నెల 5,21,000 ఈ గ్రామంలోనే పంచుతున్న విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత మహిళా తల్లులు చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ 3 గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అర్హులైన వాళ్ళందరికీ నేను ఇల్లు తిరుగుతూ ఉన్నాను. చాలామంది మాకు 1 ఇన్స్టాల్మెంట్ పడింది, 2 పడినాయని కూడా చాలామంది చెప్పారు.
సో నేను చెప్పేది ఏంటిదంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు, కొంతమందికి అక్కడక్కడ రావటం లేదనేది కూడా మేము గమనించాం. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు నీ బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేసుకోకుండా దాని తర్వాత వాళ్ళు ఏలు ముద్ర వేయటం లేదు. ఆ ఏలు ముద్ర 3 చేస్తే ఖచ్చితంగా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అర్హులు మీరు ఈ పని కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఇల్లు తిరిగి ఒకరికి అమ్మ ఒడి, ఆ రోజులో ఒకరికి ఇస్తే అది అమ్మ ఒడి, ఈరోజు మనం అందరికి ఇస్తే అది తల్లికి వందనం. మేము చెప్పాము, ఏమని చెప్పాము, ఇంట్లో చాలా మంది ఉంటారు, ఒకడే బడికి వెళ్ళి ఇంకా మీతో ఏం చేయాలా, వాళ్ళు ఏమన్నా గాడిదలు కాసుకోవాలన్నా లేకపోతే ఊర్లో మట్టి తిరగాలన్నా, ఇంట్లో ఒకే ఇంట్లోనే ముగ్గురు ఉన్నా కానీ నలుగురు ఉన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాం. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చదువు అనేది చాలా ముఖ్యమనే ఉద్దేశంతో ఈరోజు మనము తల్లికి వందనం అందరికి ఇస్తున్నాం. కొంతమందికి అక్కడక్కడ పడలేదన్నారు, అది కూడా మేము కనుక్కుంటే ప్రాసెస్లో ఉన్నది. ఎవరైనా అక్కడిక్కడ పడకపోతే ఏదైనా 5 ఎకరాల కన్నా పైన చూపిస్తే మీరు గ్రీవెన్స్ రైజ్ చేస్తే ఖచ్చితంగా అది కూడా సరి చేసి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడక్కడ మేము గమనించిందంటే కొంతమందికి తెలియదు కదా, మేము తిరుగుతూ ఉంటే మాకు 9,000 పడింది, 12,000 ఇంకా మిగతా అన్ని పడలేదని మాకు కూడా అక్కడక్కడ చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే 9,000 అలా పడింది ఎస్సీ పిల్లలకి కొంతమంది పడింది. ఎందుకంటే ఎస్సీలకి కొంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 3-4 వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ 9,000 ఇస్తున్నారు. సో అందుకని ఏంటిదంటే కొంతమందికి ముందు కొంతమంది వెనకాల. నేను ఎందుకు చెప్తానంటే ఊర్లో పడి తిరిగినప్పుడు ఈ కాగితాలు ఇస్తున్నప్పుడు ఒకళ్ళు అడుగుతారు, మనం గమ్మున కూర్చుంటే జనాలు ఏదో అనుకుంటారు ఒకటే. అందుకని 2 విడతలకు పడుతుంది, కొంతమంది 9,000, దాని తర్వాత మిగతా అతి త్వరలోనే పడుతుంది. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే వాళ్ళు అర్హులు కాకపోతే ఆ 9,000 కూడా పడవు, అర్హులు కాబట్టే పడింది. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా మనశ్శాంతిలో ఉండి మాకు డబ్బులు పడతలే అని అనుకుంటారు. మనందరం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ తల్లికి వందనం ఈ ఊర్లో 349 మందికి 349 మందికి తల్లికి వందనం శాంక్షన్ అయింది. దగ్గర 52,30,000 ఈ ఊరికే, ఈ బోసరపల్లి అన్న చిన్న ఊరికే ఇంత డబ్బులు ఇచ్చిన విషయం మనం గమనించుకోవాలి. రాష్ట్రం మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం నేను ఇందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే చదువుకోవడం చాలా ముఖ్యం. చదువుకుంటారు, ఒకడు ఐటీ వెళ్తాడు, ఒకడు అమెరికా వెళ్తాడు, ఒకడు ఈయన మాదిరి ఎన్ఆర్ఐ వెళ్తారు, అందరు వెళ్తారు. సో ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకుంటే మన జీవితాలు బాగుపడతాయని ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ చదువు కోసం తల్లికి వందనం ఇంతమందికి ఇస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి నేను తెలియజేస్తాను. ఇస్తారు, అది 29,60,000 రూపాయలు ఈ ఊర్లోనే. సో నేను చెప్పదలుచుకున్నదంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మొదటి అడుగులోనే పెన్షను, అన్నదాత సుఖీభావ అతి త్వరలోనే ఇస్తున్నారు, దీపం స్కీమ్లో గ్యాస్ సిలిండర్లు, దాని తర్వాత తల్లికి వందనం, ఆగస్ట్ 15 మహిళలకు కూడా ఫ్రీ బస్సు. ఇవన్నీ ఈ ఒక్క సంవత్సరంలో చేశారని నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఇది ఏంటిది, ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ చేస్తాం. ఇది తొలి అడుగే, 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు కూడా ఉంటుంది. తొలి అడుగులోనే ఇన్ని చేశారంటే 2వ అడుగు 3వ అడుగులు కూడా చాలా చేస్తారనేది మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఈ ఊరికి వస్తే దాని తర్వాత మనం ఎలక్షన్లో నేను కూడా తిరిగాను, గుల్ల అయిపోయాయి. ఎందుకు, ఆ రోడ్డు సరిగ్గా బాగలేక గుంతలు గింతలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వచ్చిన వెంటనే గుంతలు పూడ్స్తామని చెప్పారు. మీ అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి తెలుసు. చాలా వరకు అన్నీ రిపేర్ చేసి దగ్గర 95% గుంతలు పూడ్చి హ్యాపీగా ఆటోల్లో కానీ మోటార్ సైకిళ్ళలో కానీ అందరూ వెళ్తూ ఉన్నారు. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో వచ్చిన వెంటనే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పంచాయతీరాజు R&B రోడ్లు 10 కోట్లతో రోడ్లు వేపిస్తూ ఉన్నాం మన కాన్స్టిట్యున్సీలో. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ నమ్మకంతో ఓట్లు వేశారో ఆ నమ్మకం ఈరోజు
పూర్తి చేస్తున్న విషయం మీ అందరికీ ఇంకొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. సరే, ఇంకా మన ఊరికి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేశాము. నేను కూడా 2009 నుంచి ఎమ్మెల్యేగా అప్పటి నుంచి కంటిన్యూస్గా 4 సార్లు పోటీ చేసి నా వంతు అభివృద్ధి సంక్షేమ కార్యాలు ఈ ఊరికి మనం చేస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఏంటిదంటే 2009 నుంచి 19 వరకు ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దగ్గరదాపు సీసీ డ్రైన్స్ అంటే కాలువలు 15 లక్షలు చేశాము, రోడ్లు 25 లక్షలు వేసాము, 30 పైగా హౌసింగ్కి ఆ రోజు ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఏదైనా హౌసింగ్ కానీ ఇల్లు కట్టించాము. ఇవన్నీ కాకుండా ఈరోజు ఇల్లు తిరిగినప్పుడు అందరూ అడిగారు ఏంటిదంటే ఒక 2-3 ముఖ్యమైన అంశాలు ఏంటిదంటే సీసీ రోడ్స్ అడిగారు, డ్రైన్స్ అడిగారు. అక్కడక్కడ ఎస్సీ కాలనీలో వెళ్తే ఇక్కడంతా పొంగిపోతూ ఉందంటే అతి త్వరలో 2 నెలల లోపలనే ఆ వర్కులు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని మనం ఫండ్స్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా 2 నెలల లోపలనే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కాకుండా ఎప్పటి నుంచో చెరువు పక్కన పొలం రోడ్డు అడిగారు, అది కూడా ఆ సర్వే చేయించి అవి కూడా అతి త్వరలోనే ఈ 2-3 నెలల్లోనే మండల్ ఫండ్స్ అన్ని శాంక్షన్ చేపిస్తామని తెలియజేస్తున్నాను. అది కాకుండా మనం ఇక్కడ రైతులకి గురుకులం షెడ్లు కూడా ఇచ్చినట్టున్నాం. మళ్ళీ 2 ఈ గ్రామానికి మేము శాంక్షన్ చేసి ఎవరు ఇంపార్టెంట్ ఉంటే తొందరలోనే అది కూడా ఇంకొక 2 కూడా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు నన్ను రమేష్ గారిని డాక్రా మహిళలు బిల్డింగ్ అని అడిగారు. సో అవన్నీ మాకు గుర్తుంది. నేనేంటంటే రమేష్ గారు మనం ఆ రోజు చెప్పాం కదంటే ఆయన ఏమో ల్యాండ్ డొనేట్ చేస్తానని ఇప్పుడే నాకు చెప్పాడు. ల్యాండ్ డొనేట్ చేసిన వెంటనే మేము కూడా మేము మండల్ ఫండ్స్తో ఇమీడియట్గా చేసి పెడతామని మహిళల అందరికీ డాక్రా మహిళలకి మేము ఇప్పుడే గుర్తు చేస్తాము. సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఈ తల్లికి వందనం 2కి 3కి 4 ఇస్తారని నేను కూడా అనుకోలేదు. ఏంటంటే మనం కూడా కొద్దిగా చదువుకున్నాం కదా, ఆర్థిక పరిస్థితులు కూడా బాగా తెలుసు. ఇది అయ్యే పని కాదు, ఏదో పొరపాటున ఏదో అన్నట్టున్నాం, ఇదేదో మన తల మీదకి వచ్చేటట్టు ఉందని నేను కూడా అనుకుంటాను. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పని కూడా చేశారు. ఎంత ఇబ్బందులు అనేది నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఉన్న పనులన్నీ ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.